గడిచిన వారమంతా మీరు కాచి కాపాడి నూతన వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి వందనాలు. ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదాల చేత నన్ను మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క గొప్ప ప్రణాళికను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కృపగల రాజా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, సంధించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోరికను ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో పాటలు పాడుతూ ఆయన నామమును మహిమపరుద్దాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీతోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీ
చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో అలంకరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడుతూ ఆయన నామమును మేము పడతాం. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నే నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో
సంపన్నుని మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కాదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నే మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. మరొక పాట పాడుతూ ఆయన నామం పడతాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధింతును. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. మరొక పాట పాడుతూ ఆయన నామమును మేము పరుద్దాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. నీరక ప్రభావమునా నారోత హృదయంబును నీరక ప్రభావమునా నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా
ఆశ్రయమును విడచి ఆజాగరూకుడనైతి నీరాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుంగా ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుంగా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా హల్లెలూయా 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 అందరం లేచి నిలబడి ఆయనను స్తుతిస్తూ ఆయన నామమును హల్లెలూయా హల్లెలూయా ఓ రాజా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా నీకు వందనాలు హల్లెలూయా 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 హల్లెలూయా ఈ 2023 సంవత్సరం మొదటి నెల 2వ ఆదివారం రోజున మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో గడుపుట కొరకు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు ప్రేమింతును వెనుదిరుగా సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గ
మార్గములో సాగేదా నిరసింపక సాగేదా వెను తీరుగా యేసు నిన్నే పూజింతును వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీ వెనుదిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుదిరుగా నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుదిరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుదిరుగా
you, Lord. కరించి Thank నీ you, Holy మార్గములో సాగేదా పరిశుద్ధుడా, స్తోత్రం. నిరసించక సాగేదా వెనుదిరుగా. హల్లెలూయా. నీ సన్నిధిలో మోకరించి యేసయ్యా. నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా వెనుతిరుగా. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. Hallelujah, hallelujah. నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే నా నీడ, నీవే నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే. తోడు నీవే నా నీడ, నీవే నిత్యం నా తోడుగుండే చెలిమి నీవే. బ్రతుకంత నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంత నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా. Thank you, Lord. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం Lord. నీవే
సత్యం జీవం నీవే. థ్యాంక్ యూ మాస్టర్. జీవించుటకు ఆధారం యేసయ్యా. మార్గం నీవే, యేసయ్యా. సత్యం జీవం నీవే. జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. మనం దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరిచిపోకుండా ఆయన మహింపరుద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, గత వారమంతా కూడా మనల్ని కాపాడి రెండవ పునరుద్ధాన దినములో మనల్ని ప్రవేశపెట్టిన దేవాతి దేవుని బట్టి మనం ఆయన మహింపరుద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన కొనియాడదాం. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఆయన చేసిన మేలును, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరిచిపోవద్దని ఓ భక్తుడు తన హృదయముతోటి తన అంతరంగముతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరిచిపోవద్దని చెప్పేసి ప్రాణముతోటి అంతరంగముతోటి మాట్లాడుకొని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. అలాగనే నీ జీవితంలో ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకో, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో ఆయన మహింపచ్చు, ఆయన గణపచ్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు యేసు, ఇంతవరకు ఆదుకున్నావు యేసు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా,
స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, యేసు స్వస్థపరిచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన. మహాపరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మంచి దేవుడా మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధాన దినమున ఇంతవరకు పాడి నిన్ను మహింపరచడానికి కృప చూపారు అయ్యా. నీ సన్నిధిలో కనబడే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు 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 నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. ఆదుకున్న దేవుడా నీకు వందనాలు నాయన. చూచుచున్న దేవుడా నీకు స్తోత్రము నాయన. స్వస్థపరచు దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నీకు స్తోత్రము నాయన. నేడు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించుము రాజా. ఓ రాజా నీకే మహిమ కలుగును గాక. అయ్యా నీకే ఘనత చెల్లును గాక నాయన. నీ సన్నిధిలో నాయన తండ్రి నాయన అయ్యా నీతో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీతో గడిపే ధన్యత ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీ నామానికే మహిమ చెల్లిస్తున్నాము నాయన. అద్భుతకరుడా నీకు స్తోత్రము నాయన. ఆలోచనకర్త నీకు వందనాలు. ఈ సమయంలోని ప్రభా వర్తమానమును మా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు అయ్యా. నీ మాటలు వింటూ ఉంటుండగా నీ శక్తిని, నీ బలమును, నీ ప్రభావమును నాయన మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపించాలని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కొద్ది స్తుతులు నజరుడైన యేసయ్య నామములో మీకే అంకితము చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్యలోని దేవుని దాసురాలు ఎస్తేర్ రాణిమ్మ గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి మనకు వర్తమానమును అందిస్తూ ఉంటుండగా మనము శ్రద్ధగా విందాం. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. డివైన్ హబ్ ప్రేయర్ టవర్ ద్వారా నేను మీ మధ్యలోకి రావడానికి దేవుడు గొప్ప కృపను ధన్యతను ఇచ్చినందుకు దేవుని నామమునకే మహిమ కలుగునగాక. మరి ఈ దినమున మన ఆరాధన వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము 24 వచనాలు మనం చూసుకుందాము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. ఇర్మియా ద్వారా దేవుడు ఇలాగో సెలవిస్తున్నాడు అనమాట. చాలామంది మరి ఎందుని బట్టి అతిశయపడతారు?
గొప్ప అతిశయం అంటే గొప్ప చెప్పుకోవటం, అతిశయపడటం అంటే నేనే గొప్ప, ఎందులో గొప్ప, నాకు మంచి చదువు ఉన్నది, లేకపోతే నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, ఇలా వారికి ఉన్న గొప్పతనాన్ని బట్టి, పలుకుబడిని బట్టి అలా అతిశయపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? మీకున్న జ్ఞానమును బట్టి కాదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎందును బట్టి అతిశయింపాలంట? భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవుణ్ణి పరిశీలనగా మనము తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అలా పరిశీలనగా తెలుసుకుంటే దేవుడు అందులో మనల్ని బట్టి ఆనందపడతాడంట. మనం దేవుణ్ణి ఆనందపరచాలి అంటే ఏంటి? దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుంటూ దేవునికి ప్రీతికరమైన వారముగా బ్రతుకుటను బట్టే మనం దేవుణ్ణి ఆనందింపజేయగలుగుతాం. అయితే 14వ కీర్తన 2వ వచనం చదవండి. 14:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చాలండి. యెహోవాను వెతకాలని ఆకాశం నుండి నరులను పరిశీలనగా చూస్తున్నాడంట. మనం ఆయనను వెతకాలి. దేవుడు కూడా మనల్ని వెతికి మనల్ని రక్షించుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని మనం సొంతగా వెళ్ళిన వారము కాదండి. దేవుడే మనల్ని వెతికి మనల్ని తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. అయితే చేర్చుకున్న తర్వాత దేవుని యొక్క జ్ఞానమును మనం వెతికే వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను గుర్తిరిగేటట్టు దేవుని వాక్యమును వెతకటం అంటే ఏంటి? దేవుని వాక్యమును పదే పదే చదువుతూ ఉంటుంటే దేవుడు మనకి అర్థమవుతూ ఉంటాడు. దేవుడు అర్థమవటం అంటే మాటల సర్వశక్తి కలిగిన దేవుడు భూమి ఆకాశములను మరి నోటి వాక్కు ద్వారాన్ని సృష్టించిన దేవుడు మనకు అర్థం అవ్వాలంటే పూర్తిగా అయితే అర్థం కాడు, కానీ అంత శక్తిమంతుడు. కొంతవరకైనా దేవుని యొక్క ప్రేమ ఏంటి, ఆయన త్యాగం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటి గ్రహించాలి అంటే దేవుడే మరి ఆయన వాక్కుగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. అందుకనే యోహాను సువార్తలో 14వ వచనంలో 1వ అధ్యాయం 14వ వచనంలో శరీరధారిగా, వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించాడని వ్రాయబడింది. ఆ యొక్క వాక్యమును మనం పదే పదే చదువుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ తన స్వారూప్యంలోనికి మనల్ని మలుచుకోగల దేవుడై ఉన్నాడు. మనం దేనిని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి బట్టే. దేవుడి లోకంలో నీతి న్యాయములను జరిగించే దేవుడు. ఈ లోకంలో నీతి న్యాయం ఉన్నదా? లేదు. కానీ తన యందు భయభక్తులు కలిగిన వారు నీతి న్యాయం కలిగి జీవించగలరు. ఎందుకంటే ఆ యొక్క దేవుడు నీతి న్యాయములు జరిగించే దేవుడు కాబట్టి తన యందు భయభక్తులు కలిగిన వారు కూడా నీతి న్యాయములు కలిగిన వారుగా ఉండేటట్లు ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుని బట్టి మనం అతిశయించాలి. ఆపదల్లో నుండి మనల్ని తప్పించే దేవుడై ఉన్నందుకు మనం అతిశయించాలి. 34వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 34, 1-2 వచనాలు కీర్తన. చాలండి. ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాస్తూ ఉన్నాడు? తన శ్రమల కాలంలో. తను గొల్యాతును జయించి ఆయన ఎంతో శక్తివంతంగా దేవుని నామం బట్టి పౌరుషముగా జీవించినప్పుడు ఆ యొక్క గొలియాతుని జయించినందుకు దావీదుని ఎక్కువగా ప్రజలు స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. రాజైన సౌలుని ఘనపరచట్లేదని ఆయన ఈ యొక్క దావీదుని చంపాలని తరుముచూ ఉంటున్నప్పుడు ఇతను సౌలు నుండి పారిపోయి అరణ్యముల నుండి ఆ యొక్క ఆకీషు రాజు దగ్గరకు ఆశ్రయిస్తాడు. అక్కడ కూడా ప్రజలు ఇతను గుర్తుపడతారు, ఈయన దావీదు రాజు కాదా అనేసి.
అప్పుడు ఆ సమయంలో ఆకీష్ రాజు నుండి తప్పించుకున్నాడు అనమాట. సొల్లు గాచుకుంటూ పిచ్చివాడుగా చేస్తూ మరి ఆ యొక్క ప్రమాదంలో నుండి తప్పించాడు. కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన అతనికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి అందుని బట్టి నేను అతిశయిస్తున్నాను, శ్రమలో నుండి నన్ను తప్పించిన ఆ దేవుణ్ణి ఎప్పుడు నేను స్తుతిస్తున్నాను అనేసి దేవుని బట్టి అతను అతిశయపడుతున్నాడు. అవునండి, ఈ లోకంలో మనము దేవుని నామం మహిమార్థంగా జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు శోధనలు వస్తాయి. కానీ దేవుడు ఆపదల్లో నుండి విడిపించే సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం దేవుని బట్టి అతిశయించే వారముగా ఉండాలి. 44వ కీర్తనలో కూడా మరి 8వ వచనంలో కోరాహు కుమారులు కూడా అలాగే రాస్తున్నారు. 44వ కీర్తన 8వ వచనంలో చాలండి. దినమెల్లా మేము దేవుని బట్టి అతిశయించుతున్నాం. 7వ వచనంలో చూస్తే మా శత్రువులు చేతిలో నుండి మమ్ములను రక్షించు వాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. వీళ్ళకు కూడా శత్రువులు ఉన్నారండి. వీరు కూడా దేవునియందు భయభక్తులు కలిగిన వారు. మరి మందిరంలో చక్కగా వాయిద్యములు వాయించు, కీర్తనలు పాడుచు, సంగీత మరి వాయించే వారు అనమాట. అయినను వీరికి ఆత్మీయమైన మరి వాళ్ళు ఆత్మీయంగా ఎదగకుండానట్లు వారి మీద విరోధభావము కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వీరు దేవుని ఆశ్రయిస్తున్నారు. ఆ శత్రువుల చేతి నుంచి వీరు తప్పింపబడినందుకు దినమెల్లా మేము నిన్ను స్తుతించుచున్నాము, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాం అంటున్నారు. అవును, మనం కూడా దేవుని బట్టి దినమెల్లా అతిశయపడే వారముగా ఉండాలి. ఇప్పుడు మనం అతిశయం ఎలాగా? ఇప్పుడు లోకంలో ఎంతో శ్రమలు వస్తున్నాయి క్రైస్తవులకి కదండి. యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని మన తోటి ప్రజలే ద్వేషిస్తూ ఉన్నారు. అయితే నీవు ఎవరివి అంటే నేను క్రీస్తువాడను, నేను క్రైస్తవుడు నన్ను చెప్పుకోవటానికి మనం సిగ్గుపడే వారముగా ఉండొద్దు. ఈ లోకంలో ఎటువంటి శ్రమలు శోధనలు వచ్చినో దేవుని బట్టి మనము జీవించే వారముగా ఉండాలి. దేవుని బట్టి మనం అతిశయపడే వారముగా ఉండాలి. మరి శ్రమలు ఎందుకు వస్తాయంటే మత్తయి సువార్తలో దేవుడే చెప్తున్నాడు. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. కాబట్టి మనకొచ్చే ఈ యొక్క శ్రమల్లో మనం కృంగిపోయి దేవుని ద్వేషించే వారముగా ఉండొద్దు. కానీ ఆ శ్రమల్లో దేవుని వైపు చూస్తూ దేవుని బట్టి మనం అతిశయించే వారముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చదవండి. 5వ అధ్యాయము 3-4 వచనాలు. రోమాపత్రిక 5:3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమలి అందును అతిశయపడుదుము. చాలండి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు దేవుని సువార్తను ప్రకటించుచు అనేక మందిని విశ్వాస మార్గంలో నడుపుతున్నప్పుడు చెప్తున్నాడు, మనకు శ్రమలు వస్తాయి కానీ దేవుని బట్టి మనం అతిశయపడే వారముగా ఉండాలి. శ్రమల్లో మనం కొట్టుకొని పోయి దేవునికి దూరం అయ్యే వారముగా మనం ఉండొద్దు. కానీ ప్రజల్ని బలపరుస్తూ తను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి దేవుని నామను బట్టి అతిశయించేవాడుగా ఉన్నాడనమాట. అదే మరి పౌలును మనం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూసుకుందాము. మా అతిశయం 2 కొరింథీ 1:12 మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నది. మా అంటున్నాడు ఇక్కడ. అంటే పౌలు ఇంకా తిమోతి వీళ్ళందరూ తనతో సహకరించుతున్న ప్రతి దైవజనులు కలిసి మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో ఏమని మాట్లాడుతున్నాడు? మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుని అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపను అనుసరించుచు. వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సువార్తను ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నాడు. లౌకిక జ్ఞానమును అనుసరించట్లేదు. అంటే లౌకిక జ్ఞానం అంటే ఏంటి? కపట మాటలు, మరి కల్పిత కథలు, మరి అతిశయపు మాటలు,
సొంత గొప్పలు ఇవన్నీ చెప్పుకుంటూ మరి ఎంతోమంది లోకములో ఉంటూ ఉన్నారనమాట. అలాగా వారిలాగా మేము లౌకిక జ్ఞానమును వినియోగించట్లేదు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారమై పరిశుద్ధతను కాపాడుకుంటూ నిష్కపటమైన హృదయం కలిగిన వారమై మేము దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాము, దేవుని కృప కొరకే ఎదురు చూస్తూ ఉన్నాము. అందును బట్టి మరి అతిశయిస్తున్నాము అనేసి విశేషముగా మీ ఎడలను, అంటే తనకు అప్పగించబడిన సంఘము ఎడల కూడా యథార్థమైన హృదయముతో నిష్కపటమైన హృదయముతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారిని విశ్వాసంలో మరి బలపరుస్తూ ఉన్నారు. మేము మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుతున్నది. వాళ్ళ మనస్సాక్షి కూడా, అవును, ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్రం ఉంటుంది. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది ఎవరో మనల్ని వచ్చి నొక్కి నువ్వు ఇలా యథార్థవంతుడు కాదు, నువ్వు కపటంగా మాట్లాడుతున్నావు, నీలో యథార్థత లేదని మనల గురించి చెప్పనవసరం లేదు. ఒకవేళ చెప్పినా కూడా మనమైతే ఒప్పుకోం. కానీ మన మనస్సాక్షి మనకే బోధ చేస్తుంది. నువ్వు మాట్లాడే విధానంలో చాలా తేడా ఉంది, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు సరిచేసుకొనేసి మన మనస్సాక్షి ద్వారా దేవుడే మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుతున్నది అంటున్నాడు. అంటే మనస్సాక్షి కూడా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న మనం దేవుని బట్టి అతిశయించాలి. నిష్కపటమైన హృదయం కలిగి దేవుని సువార్తను అందించే దాన్ని బట్టి మనం అతిశయించాలి. పౌలు అలాగే అతిశయిస్తున్నాడు. అయితే పౌలు ఒకసారి కూడా చెప్తున్నాడు. ఏంటంటే 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. 2వ కొరింథీ పత్రిక, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను, ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెప్పించుకొనివాడు యోగ్యుడు కాడు. చాలు. ఇక్కడ అతిశయించువాడు ప్రభువును బట్టియే అతిశయింపవలెను అంటున్నాడు. ఇంకా పైన కూడా ఇంకా చూసుకున్నట్లయితే మరి 12వ వచనంలో కూడా చూస్తే, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరలో నుండి అతిశయించుతున్నాం. అంటే దేవుని సువార్త ప్రకటించే కాలంలో మరి వివిధమైన సేవకులు కూడా ఉంటున్నారు. ఆ సేవకుల యొక్క మరి కొన్ని ప్రాంతాల్లో వారు బహుగా సేవ పరిచర్య చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చేసే పరిచర్యలో వీరు జొరబడట్లేదు. అంటే వీరు చొరవ తీసుకోవట్ల ఆ యొక్క సంఘం విషయంలో, ప్రజల విషయంలో. కానీ వీరు ఏ స్థలంలో సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారో వారు మేరకు మించి మేము అతిశయపడము, మేరకు మించి లోపలికి వెళ్ళము అనేసి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. తర్వాత మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేర దాటి దేవుడు ఎవరెవరికి సువార్తను ప్రకటించాలని దేవుడు మరి వారికి చెప్తూ ఉన్నాడో అంతవరకే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుని బట్టి అతిశయిస్తున్నాడు? ఇంకా కింద వచ్చిన 16వ వచనం కింద చూసుకున్నట్లయితే, మరి యొక్క నీ సేవ మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయింపఘోరము. ఎవరో సిద్ధపరిచిన ఆ యొక్క మేరను మించి, ఆ యొక్క ప్రదేశాలు మించి వాటిని ఏంటంటే సిద్ధపరిచినవి మావి అయినట్టు, వేరే వారు సిద్ధపరిచిన ఆ యొక్క సంఘమును, వేరే వారు సిద్ధపరిచిన మరి ప్రజలను, ఆత్మీయమైన బిడ్డలను వారి మావి అయినట్టు నేను అనుకోవటం లేదు. దాన్ని బట్టి మేము అతిశయపడట్లా, మేరకు మించి మేము పోవటల్లా. అంటే సువార్త పరిచర్యలో ఎన్నో పోరాటాలు ఉంటాయండి. ఆ కాలంలో మరి అపోస్తులైన పౌలున్న కాలంలో పౌలు ఒక్కడే సువార్తను ప్రకటించలేదు. పౌలు ద్వారా ఉన్న మరి తిమోతి, మరి తీతు, ఇట్లా బర్నబా, వీళ్ళందరే కాకుండా మరి అపోస్తులే కాకుండా ఎంతోమందిని దేవుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపి బహుగా సేవలో ఎంతోమందిని వాడుకుంటూ ఉన్నాడు. అయితే ఇతరులు చేసిన సేవా పరిచర్యలో వీరు జ్వరబడి వారు ఏర్పరిచిన వాటిని మావిగా భావించి మేము వారిని లోపరుచుకోవట్లేదు. అందును బట్టి మేము అతిశయపడుతున్నాం. అవును మనము ఎప్పుడైనా మనకు ఏ మేర అనుగ్రహించాడో,
మనం ఆ యొక్క నియమములను దాటి మనం వెళ్ళేవారముగా ఉండకూడదు. కాబట్టి మనము దేవుని సువార్త పరిచర్య విషయంలోనూ, మరి ప్రార్థన చేసే విషయంలోనూ, లోకస్తులతో జీవించే విషయంలోనూ, రక్త సంబంధులతో జీవించే విషయంలోనూ, ప్రతి విషయంలో మన మేర ఎంతవరకు, మన ఆలోచన ఎంతవరకు, మరి ఎంతవరకు మనం నీతి న్యాయం కలిగి ఉంటున్నామో మనం గ్రహించే వారంగా ఉండాలి. అపోస్తులైన పౌలుకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దేవునియందు భయభక్తులు కలిగిన వాడై ఎక్కువగా దేవునితో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు? ఒక దినమున ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏ స్థలమునకు వెళ్ళి సువార్త ప్రకటించాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే మాసిదోనియా ఒక వ్యక్తి మరి దర్శనములో కనపడ్డాడంట. అంటే మాసిదోనియాకి రా అని వెళ్ళు అనేసి దేవుడు ఆ దర్శనం ద్వారా మరి చెప్పాడు కాబట్టి అలా వెళ్ళి సువార్త ప్రకటించాడు. అలాగా తను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి, ఎలా సువార్తను అందించాలి, మరి పాపూబులో చిక్కబడిన వాడిని ఎలా సంఘములో వాడిని హెచ్చరిక చేయాలి, బలహీనులైన వాడిని ఎలా బలపరచాలి, ఎలా వారికి ఊతనివ్వాలి అనేసి ప్రతి ఒక్కటి దేవుని దగ్గర నేర్చుకొని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయినను ఈ యొక్క కొరింథీ పత్రికలు చూసినట్లయితే అతని మీద అనేకమైన మరి వ్యతిరేకతలు ఉన్నాయి. ఆయనను దేవుని వైపు చూస్తూ ఆయన ఈ పత్రికలు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని అంగీకరించిన వారికి శ్రమలు రావు అనుకోవటానికి వీల్లేదు. యేసు ప్రభువుని సువార్తను వ్యాప్తి చేసే మరి సువార్త పరిచర్య చేసే వారికి శ్రమలు రావు అనుకోవటానికి వీల్లేదు. తోటి వారే మనల్ని ఆత్మీయంగా బలహీనపరచుటకు, ఆ సేవలో అభివృద్ధి కాకుండా ఉండటానికి మన నిమిత్తం ఎన్నో మరి శోధనలు మనకి తీసుకొచ్చినా కూడా ఈ లోకపు మనుషుల వైపు చూడొద్దు, కానీ దేవుని వైపు మనం చూస్తూ మన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటూ ఉండేవారముగా ఉండాలి. అపోస్తులైన పౌలును మనం మాదిరికరంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను దేవుని పోలి నడుచుతున్నాను, మీరు నన్ను పోలి నడవండి అనేసి తను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి మనం కూడా క్రీస్తుని పోలి మనం జీవించినట్లయితే ఈ లోకంలో వచ్చే ప్రతి శోధనను, ఆత్మీయమైన మరి వ్యతిరేకతలు అన్నిటి నుంచి మనం జయం పొందుకోవాలంటే మనము దేవుని వైపు చూసేవారముగా ఉండాలి. అలాగే మరి గలతీ పత్రికలు కూడా 6వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే, గలతీ పత్రిక 6:14 అపోస్తలుడైన పౌలు కూడా ఈ గలతీ పత్రికను అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 6:14 అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. చాలండి. దాని ఇక్కడ పౌలు గలతీయులకు రాస్తూ వాళ్ళకి అంటున్నాడు, వాళ్ళు గలతీయులు ముందు చాలా ఆత్మీయమైన మరి బలవంతులై ఉన్నారు, మంచి విశ్వాసులు, కానీ త్వరగా లోకం వైపు చెదిరిపోయారు. అందుకని వాళ్ళకి 4 మరి అధ్యాయాలు, మరి 6 అధ్యాయాలు వారికి ఒక పత్రికలో రాస్తూ పంపిస్తున్నాడు. అయితే వారు ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయపడను అంటున్నాడు. ప్రభునందే మనం అతిశయపడాలి. ఎందుకు అతిశయపడాలంటే మనం ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, మనం ఒకప్పుడు దేవుని వారము, కానీ మనల్ని ఆయన స్వరక్తముతో మనల్ని కొని రక్షించి తన ప్రాణం మనకు త్యాగం చేసి మనల్ని విమోచించి ఇశ్రాయేలీయులతో సహా చేశాడు. బట్టి మనం అతిశయపడాలి. ఈ అపోస్తులైన పౌలు వలె క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను అంటున్నాడు. కాబట్టి మనం కూడా మరి అపోస్తులైన పౌలు అతిశయపడటానికి చాలా యోగ్యతలు ఉన్నాయండి. అతను మరి ఇశ్రాయేల్ సంతానానికి చెందినవాడు, మరి బెన్యామీను గోత్రికుడు, మరి ధర్మశాస్త్రం అంతా చదివిన గొప్ప ప్రావీణ్యం కలిగిన వాడు, రోమా యొక్క మరి ఆ యొక్క హక్కుని పొందుకున్నవాడు. ఇన్ని ఉన్నా కూడా తనకున్న లోక సంబంధమైన అధికారాలను బట్టి, జ్ఞానం బట్టి అతిశయపడట్లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప నేను దేనిని యందు అతిశయపడను అంటున్నాడు. మరి నువ్వు నేను దేనిని బట్టి అతిశయపడుతున్నాం? క్రీస్తుని బట్టి మాత్రమే మనం అతిశయపడే వారంగా ఉండాలి. నీవు ఎంత చదువు, ఎంత పెద్ద పెద్ద ఉద్యోగం కలిగి ఉండవచ్చు, గొప్ప ఐశ్వర్యం నీకు కలిగి ఉండవచ్చు, కానీ నీ ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు అని గ్రహించాలి. దేవుని కృప వల్లనే మనము ఐశ్వర్యవంతులో అవుతున్నాం. దేవుని కృప లేనిదే మనం ఈ లోకంలో ఏమి సంపాదించలేమండి. దేవుని కృప వల్లనే మనకి ముఖ్యంగా ఆయుష్ దయచేస్తున్నాడు దేవుడు.
ఈ దినమున ఇంకా కొంతసేపటి ఏమవుతుందో తెలియదు, కానీ దేవుని కృప వలనే దినదినము మనము మరి ఆరోగ్యవంతులుగా ఉంటున్నాము, ఆయుష్ కలిగిన వారంగా ఉంటున్నాము, సంవత్సరముల వెంబడి సంవత్సరాలని అనుభవించే వారంగా ఉంటున్నాం, అంటే జీవించుతున్న వారంగా ఉంటున్నాం. అంతకన్నా ముఖ్యంగా శారీరక సంబంధమైన జీవితమే కాకుండా ఆత్మ సంబంధమైన వరములతో మనల్ని నింపి తన సాక్షార్థమై జీవింప చేయటానికి మన ఎడల దేవుడు కృప చూపుచున్నాడు. ఎందుకంటే దేవునితో మరి ఇశ్రాయేలుతో సహపౌరత్వము కలిగిన వారిగా మనల్ని చేసినందుకు మనం దేవుని బట్టి అతిశయించే వారముగా ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మరి ఫిలిప్పీ పత్రిక 3:20 వ్రాయబడింది. మనం ఈ లోకంలో ఉన్నా కూడా మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉందంట. ఆ యొక్క పరలోకంలో దేవుని సింహాసనము, గొప్ప మరి రాజవీధులు, బంగారపు రాజవీధులు, ఆ యొక్క మరి అక్కడ సూర్యుడు ఎక్కర్లేదు, చంద్రుడు ఎక్కర్లేదు, గొర్రెపిల్లయే అక్కడ వెలుగై ఉన్నాడు. అలాంటి పరలోకములో మనకి ఇక్కడే ఉండగానే పౌరసత్వం అక్కడ రాసి ఉంచాడు. అంటే మనం రక్షణ పొందిన వెంటనే మన యొక్క పేరు ఎక్కడ లిఖింపబడి ఉన్నది? ఆ యొక్క జీవగ్రంథంలో మన పేరు లిఖింపబడి ఉన్నది. ఇప్పుడు మనం ఈ లోకంలో చూస్తున్నాం, ఎవరైనా ఒక చిన్న బిడ్డ పుట్టగానే ఏం చేస్తారు? ఆ యొక్క ప్రభుత్వం వారు ఈ బిడ్డ పుట్టింది, ఈ బిడ్డ పేరు ఇది అనేసి వెంటనే ఆ యొక్క ఊర్లో రాసి పెడతారు, కన్నంగా రాసి పెడతారు. ఇప్పుడైతే ఆ యొక్క ఆసుపత్రుల్లో రాస్తూ ఉంటున్నారు, మళ్ళీ ప్రభుత్వంలో రాస్తారు. వెంటనే ఇంకా మళ్ళా ప్రజాసంఖ్య రాసినప్పుడు కూడా ఏం చేస్తారు? పిల్లల పేర్లు రాస్తారు. అయితే మనం కూడా ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తున్నామో, స్వరక్షకునిగా చేర్చుకొని పాపం నుంచి మనం విడుదల పొంది క్రీస్తునందు విశ్వాసం ఎదుగుచున్నామో, ఇక్కడ ఉండగానే మన పౌరస్థితి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? పరలోకములో ఉన్నది. ఆ పరలోకములో ఉన్న పౌరస్థితిని మనం ఎప్పుడు కాపాడుకోవాలంటే దినదినము మనం దేవునితో సహవాసం చేసేవారముగా ఉండాలి. సహవాసం చేయాలంటే ఎలాగ చేస్తాం? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటేనే దేవునితో సహవాసం చేయగలుగుతాం. దేవునితో సహవాసం చేయాలంటే దేవుని వాక్యాన్ని పదే చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు తన ఉద్దేశాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము ప్రార్థన చేస్తే మన అవసరతల కొరకు దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మరి దేవుని స్వరం కూడా వినాలి కదా. వినాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని పదే చదువుతూ ఉండాలి. మనకి సమయం లేదనుకోవటానికి వెళ్ళలేదు. ఎంతో మరి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఉద్యోగాలు చేస్తే వారు నాకు సమయమే లేదంటారు, మరి ఊర్లు తిరుగుతారు, ఎప్పుడో మరి ఎంతో ఉద్యోగ ధర్మం కొరకు ఎంతో శారీరకంగా ప్రయాసపడతారు. కానీ ఎంత తన ఉద్యోగము నిమిత్తము ఆ యొక్క కుటుంబ పోషణ కొరకు తన ఉద్యోగం చేస్తూ మరి ఆ యొక్క ఎంతో ప్రయాసపడుతున్నా కూడా ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడే అనేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మొట్టమొదట ఆ యొక్క సమయం అని మొట్టమొదట మాట్లాడేది దేవునితో మాట్లాడాలి, మొట్టమొదటి సమయం దేవునికి ఇవ్వాలి అనే ఒక మంచి మనసు నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే దేవుడు మనతో స్నేహ సంబంధాలు కలిగి మనకి మార్గం ఏర్పాటు చేసేవాడై ఉన్నాడు. 32వ కీర్తన 8వ వచనం చదవండి. 38వ కీర్తన 8వ వచనం. రెండవ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును. చాలండి. యేసు ప్రభుని అంగీకరించిన మనకి దేవుడు ఉపదేశం చేయాలనుకుంటున్నాడు, నడవలసిన మార్గమును ఆయన మనకి బోధించాలనుకుంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పుడు చెప్తాడు? మనం ఆయనతో స్నేహం కలిగి ఉంటేనే మనకు ఉపదేశం చేయగలుగుతాడు. మరి ఇట్లా మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మన దగ్గరికి పిలుచుకొని మరి నేను నీకు లెసన్ చెప్తా అంటే వాళ్ళు పారిపోతున్నాడు అనుకో, చెప్పగలుగుతామా? వాడు చదువుకుంటా ఉన్నాడు, వాడికి లెసన్స్ అర్థం కావట్లా, మనం చెబుదామని చొరవ తీసుకొని పిలిస్తే ఏం చేస్తాడు? వాడు మాట వినకుండా పారిపోతుంటే మనం చెప్పలేము, ఏడుస్తూ ఉంటే చెప్పలేము. అయితే కానీ మనము దేవుని బిడ్డలముగా మనము దేవునితో మరి స్నేహ సంబంధాలు కలిగి దేవుడు పిలిచిన వెంటనే ఆయన సన్నిధిలో కనపడుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యం ద్వారా మనకి లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా నీతి న్యాయములు కలిగి బ్రతకాలి అనేసి మనకి బోధిస్తూ ఉంటాడు. తర్వాత మన మీద దృష్టి నిలిపేవాడై ఉంటాడు. కాబట్టి లోకమును జయించాలంటే, పాపమును అసహించుకోవాలంటే, లోకములో నీతి న్యాయం కలిగి మనం బ్రతకాలంటే మన దేవుడైన యెహోవాని బట్టే, మరి ఆ యేసుక్రీస్తు సిలువను బట్టే మనం అతిశయించే వారముగా ఉండాలి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి.
మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్న అందాన్ని బట్టి కాదు. కొంతమంది వాళ్ళ హైట్ చాలా ఉంటుంది అతిశయపడతారు. నేను చాలా అందగాడినని అతిశయపడతారు. చాలా జ్ఞానవంతుడిని, నాకంటే జ్ఞానవంతులు లేరని అతిశయపడతారు. ఈ జ్ఞానమంతా ఎవరిచ్చారు? నిన్ను సృష్టించిన దేవుడే కదా. నువ్వు దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయపడితే దేవుడు నిన్ను ఇంకా శక్తివంతంగా జ్ఞానముతో నింపి వాడుకోగలుగుతాడు. కానీ ఈ జ్ఞానము లోక సంబంధమైనదిగా, లౌకిక సంబంధమైనదిగా వాడుకుంటే నీకు దేవుడు దూరం అయిపోతాడు. నీకు దేవుడు దూరం అయితే నువ్వు సమాజంలో మరి విలువ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించలేవు. నువ్వైనా నేనైనంతే. కాబట్టి ఎందును బట్టి, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని బట్టి, దేనిని బట్టి మనం అతిశయపడినా దేవునికి మనం దూరం అయితే మనకి లోకంలో విలువ ఉండదండి. కానీ ఎప్పుడైతే మనకున్న కలిగిన దాన్ని బట్టి, దేవుని యొక్క జ్ఞానం బట్టి, సిలువేయబడిన యేసుక్రీస్తుని బట్టి, నన్ను రక్షించిన దేవుడే నాకు ఉపదేశం చేసి నడిపించగల దేవుడు అని మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయన బట్టి మనం అతిశయపడినట్లయితే మనల్ని ఆయన ఘనపరిచే దేవుడై ఉన్నాడు. 91వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువుకొని ముగించుకుందాము. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచదను. చాలండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటుంటే ప్రతి విధమైన శోధన నుండి, అపాయాల నుండి, మరి పాపము నుండి, మరి అనారోగ్యముల నుండి తప్పించే దేవుడై ఉన్నాడు. తర్వాత మనం ఆయన నామం ఎరిగిన వారము గనక మనల్ని ఆయన ఘనపరుస్తున్నాడు. ఘనపరుస్తాను అంటున్నాడు. ఇప్పుడు కూడా మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడని నువ్వు గ్రహించాలి. మరి దేవుని అంగీకరించిన మరి మనల్ని దేవుడే ఘనపరుస్తాడు. మనం సొంతగా ఘనత కొరకు ప్రాకులాడితే మనము పడిపోతాం, పరుగులు తీస్తామంటే పడిపోతాం. కానీ దేవుడు ఘనపరిచే వరకు దేవుని వైపు ఎదురు చూసేవారు ఉండాలి. ఈ లోకపు ఘనతలు శాశ్వతమైనవి కాదండి. పరలోకంలో మనకి గొప్ప ఘనత ఉంది. ఆయన మన కొరకు ఒక కిరీటములు దాచి ఉంచాడు. కాబట్టి ఆ యొక్క మన అతిశయము దేవుని బట్టి అతిశయించే వారముగా ఉంటే మనం ఈ లోకంలో ప్రశాంతమైన హృదయంతో, యథార్థమైన వారముగా మనం జీవించగలుగుతాం. నిష్కపటమైన వారముతో మనం బ్రతకగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, లౌకిక జ్ఞానం బట్టి నేను సువార్తను అందించట్లేదు. మరి 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకా చాలా రాస్తున్నాడు. 2 కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు? లౌకిక జ్ఞానాన్ని అనుసరించట్లేదు అంటున్నాడు. కాబట్టి మనము లౌకిక జ్ఞానాన్ని అనుసరించే వారం ఉండొద్దు. పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడిన వారమై, దేవుడు పరిశుద్ధుడు గనుక, దేవుడు నిష్కపటమైన హృదయం కలిగిన వాడు గనుక, అలాంటి హృదయాన్ని, అలాంటి మనసును నేను ఆయుధంగా ధరించుకుంటూ ఈ లోకంలో మనం జీవిద్దాం. ఈ సంవత్సరం అంతా దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవించాలనే ఒక నిర్ణయము మనం కలిగిన వారమై, దినదినము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై, దేవుని యందు విశ్వాసము కలిగిన వారమై మరి జీవించినట్లయితే దేవుడు మనల్ని మరి తన హస్తాల్లో భద్రపరిచి మనకు ఉపదేశం చేయించు, నడవలసిన మార్గాన్ని మనకి బోధిస్తూ, మన చేతులు పట్టుకొని ఈ లోకంలో మనం జీవింపజేసే దేవుడై ఉన్నాడు. మన అవసరతలన్నీ తీర్చే దేవుడై ఉన్నాడు. ఎంతోమంది ఎంతో ఐశ్వర్యవంతులు ఈ దినమున మరి వృద్ధాప్యములో వాళ్ళ యొక్క వృద్ధాశ్రయములో జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ ధనాన్ని బట్టి అతిశయించారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? వృద్ధాశ్రయాల్లో బ్రతుకుతున్నారు. వేదన పడుచు, కృంగుతూ, పిల్లలు చూడక, చూసే దిక్కులేక. చూడండి, అదేమన్నా క్షేమం అంటారా? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిండు వృద్ధాప్యం వరకు దేవుడు మనకు తోడై ఉండే మనల్ని రక్షించే దేవుడు. అందుకని యెషయా గ్రంథంలో వ్రాయబడింది, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే అంటున్నాడు. కాబట్టి ముదిమి వచ్చు వరకు మరి దేవుని హస్తాల్లో మనం భద్రపరచబడి ఉండాలంటే మనం దేవుని బట్టి మాత్రమే అతిశయించాలి. దేవుని ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారం ఉండాలి. దినమెల్లా మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని యందు అతిశయపడుతున్నామని కొరాహు కుమారులు అన్నట్టు మనం కూడా అనేవారముగా ఉందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరైనా అని ప్రార్థన చేయమ్మా. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి విధమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఏ విధంగా ప్రభా నాయన మీ వాక్యం సెలవిస్తున్న ఆ రీతిగా మేము జీవించలాగిన సహాయం చేయము.
మేమెల్లప్పుడూ ప్రభా నీ యందు అతిశయించులాగా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అపోస్తులుడైన పౌలు ఏ విధంగా ప్రభా మీ అందు అతిశయపడ్డాడో ప్రభా ఆ రీతిగా మేము అతిశయించులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా వందనాలు. మేము ఎల్లప్పుడూ మీతో ఆనుకొని మీ మీద ఆధారపడి జీవించలాగిన కృపను గురించమని ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి వర్తమానాన్ని ప్రభా మా ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సోదరులరా, ఈరోజు మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో గడపటం ఎంతో సంతోషకరమైంది, ఆనందకరమైనటువంటి విషయం. అమ్మగారు మనకి మంచి వర్తమానం అందించారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదం చేత మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మంచి దేవుడా మా యేసయ్య వందనాలు. ఈ పునరుద్ధాన దినమున నాయన మీరు మాతోటి ఉండి మాట్లాడిన మాటను బట్టి తండ్రి నీకు వందనాలు. అయ్యా నీ మాటలు ప్రభా ఎంతో శ్రేష్టమైనది. అవును ప్రభా, భక్తుడైనటువంటి అయ్యా నాయన పౌలు ప్రభా నిన్ను బట్టి, అలాగనే తండ్రి మీరు వేయబడినటువంటి సిలువను బట్టి కూడా అతను అతిశయిస్తున్నాడు. నాయన నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలని వ్రాయబడింది. మీరు ఇచ్చినటువంటి రక్షణ బట్టి, మీరు మా కొరకు ప్రాణం పెట్టి అయ్యా చనిపోయి తిరిగి మృత్యుంజయుడే లేచిన దాన్ని బట్టి ప్రభా, పాపం నుండి శాపం నుండి మమ్మల్ని విడిపించిన దాన్ని బట్టి మేము అతిశయించేటట్టుగా అయ్యా నాయన మమ్మల్ని బలపరచుట కొరకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ కలుగును గాక రాజా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా అయ్యా లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును తోడైండి కాపాడి నడిపించును గాక, ఆమేన్. నేటి దినమున మొట్టమొదటిసారిగా ఎవరైతే ఆరాధనలో పాల్గొన్నారో మీ అందరికీ డివైన్ హబ్ ఫౌండేషన్ తరపున స్వాగతం పలుకుతున్నాం. మీ యొక్క ప్రార్థనా విజ్ఞప్తులు మాకు మా సెక్యూర్ వెబ్సైట్ ద్వారా మీరు తెలుపవచ్చును. మీ నిమిత్త అనుదినము మేము ప్రార్థిస్తాము. మీ అందరికీ షాలోమ్.